హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనం కొత్తగా సక్సెస్ స్టోరీ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ మన దగ్గర 41 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సిఏ గారు ఉన్నారు. హిస్ నేమ్ ఇస్ సిఏ హనుమాన్లు గారు. సార్ని సక్సెస్ స్టోరీ అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, అసలు మీరు సిఏ చేయాలని అంటే ఒక 1980s అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, కానీ నాకు అసలు సీఏ అంటే తెలియదు కూడా. ఫ్రెండ్స్ కానీ చాలా మంది రిలేషన్స్ కూడా ఎవరికి తెలియదు సీఏ అనేది. మా ఫాదర్ ఒక్కడికే తెలుసు సీఏ చేయించాలనేది. సార్ ఆయన అకౌంటెంట్ కాబట్టి ఆయన నన్ను సీఏ చేయించాలని పట్టుదల పట్టాడు. కాబట్టి సీఏ నాకు యాక్చువల్గా నాకు ఎంపీసీఎస్సీ ఇంజనీరింగ్ పోవాలండి. కానీ మా ఫాదర్ మాత్రం లేదు, నువ్వు సీఏనే చేయాలి అని చెప్పని పట్టుబట్టడం వల్ల సీఏలు జాయిన్ కావాల్సి వచ్చింది. నాకు ఇవే ఎంపీసీ జాయిన్ అవుతాను. నేను ఎంపీసీ అప్లికేషన్ ఫామ్ రాస్తే ఇంటర్మీడియట్లో ముట్టాయించి సిఈసీ రాయించాడు అన్నమాట ఫాదర్. అంటే ఈ వాంటెడ్ టు మేక్ మీ చార్టెడ్ అకౌంటెంట్. అంటే మీ ఫాదర్ ఆ సైడ్ లో ఉండేనా సార్? ఫాదర్ వాజ్ అకౌంటెంట్ మీడియా ఫరంలో పార్ట్నర్ ఒక బిజినెస్ లో అకౌంటెంట్ ఉండే. ఆయన ఆడిటర్స్ తో డీల్ చేసేవాడు. చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ అంతా ఫాదర్ చూస్తుండే. కాబట్టి వాళ్ళకి అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన ఇది ఉంటుంది సొసైటీలో అని చెప్పని ఆలోచించి సీఏ వేయించాలనే పట్టుదల పట్టుకున్నాడు అతను. అంతే. ఈవెన్ నేను 10th క్లాస్ చదవక పాస్ అయ్యకముందు కూడా ఆయన మనసులో అదే సీఏ వేయించాలనేది. కాబట్టి ఆ విధంగా ఆయన డెసిషన్, అది కంప్లీట్ నా డెసిషన్ కాదు, అది ఆయన డెసిషన్. కాబట్టి అదే విధంగా ముందుకెళ్ళడం జరిగింది అన్నమాట. అప్పుడు మీరు చదువుకున్నప్పుడు అంటే మీరు సీఏ చేసినప్పుడు ఎవరు ఉండే సార్? అంటే మీ టీంలో మీ బ్యాచ్లో ఎంతమంది పాస్ అయ్యారు సార్? నేను ఆర్టికేషన్ చేసేది నిజామాబాద్లో కుమార్ శర్మ గారి దగ్గర. అప్పుడు నలుగురము ఉండేవాళ్ళు, నాకంటే ముందు ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ 5 నేను ఒక్కరిని మాత్రమే పాస్ కావడం జరిగింది. అదొక్కటే, నేను ఒక్కరి మాత్రమే పాస్ అయ్యాను. మిగతా మధ్యలో మానేశారు. కొందరు అవకాశ వ్యాపారం అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ మానేశారు. కాబట్టి వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యారు. కొందరేమో ప్రాక్టీస్ చేసినా కానీ సీఏ కాలేదు అతను. కాబట్టి ఆ బ్యాచ్లో 5 నేను ఒక్కరిని మాత్రం పాస్ అయ్యాను సీఏ. అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఒక మొదటి సీఏ ఆ ఇయర్లో మీరేనా సార్? నేను 5వ సీఏ మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 5th సీఏ 1980s. అంతకుముందు పాస్ అయిన చాలా. అంతకుముందు అంటే నాకంటే ఫోర్త్కు నాకు ఇంచుమించు 5 years గ్యాప్. అంటే అతను 79లో పాస్ అయ్యాడు అతను. అతను 84లో 83లో నేను పాస్ అయ్యాను. అంతకుముందు 72. అంటే సెకండ్కు థర్డ్కి 7 years గ్యాప్ అనమాట. అంటే తక్కువ మంది అన్నాడు పాస్ అయిన వాళ్ళకు, తక్కువ మంది చదువుకున్నారు, తక్కువ మంది పాస్ అయిన వాళ్ళు. కాబట్టి అప్పుడు ఇది ఉండేది. నేను 5th సీఏ మొత్తం ఆ ఏరియాలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సార్ చాలా మంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చాలా మంది 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా సీఏ పాస్ అవ్వట్లేదు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా సబ్జెక్ట్స్ అంతే కదా సార్? సేమే కదా సార్? సబ్జెక్ట్ ఏంటంటే సీఏ అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మొత్తం ప్రపంచం మొత్తంలో సర్వీస్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉండాలి మన చార్టర్డ్ అకౌంట్స్. కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మన పల్లెటూరు నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులకి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కావడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు అంతా తెలుగు మీడియం చదువు. ఇప్పుడు 90s తర్వాత వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. కాబట్టి వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, తర్వాత ఫెలోషిప్ ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు నేను పాస్ అయ్యడం మాత్రం నేను విన్నది ఏంటంటే అప్పుడు 2% రిజల్ట్ అయింది పాస్ అయినప్పుడు. 83 నేను పాస్ అయినప్పుడు 2% రిజల్ట్. మీరు ఉన్నప్పుడు 2% రిజల్ట్? నేను పాస్ అయినప్పుడు అవుట్ ఆఫ్ 100 ఇద్దరు పాస్ అయ్యారు అన్నమాట. సార్ మీరు నిజామాబాద్లోనే తీసుకున్నారా సార్ కోచింగ్ అంతా, లేకపోతే ఇంకా హైదరాబాద్ అట్లా? ఫస్ట్ టు 10th క్లాస్ మా ఊళ్ళో మోర్తాడ్ గవర్నమెంట్ స్కూల్లో. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిజామాబాద్, బీకామ్ గవర్నమెంట్ గిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్. తర్వాత సీఏలో జాయిన్ అయ్యాను 78లో. తర్వాత కోచింగ్ కొరకు మద్రాస్కి వెళ్ళాను. అప్పుడు ద బెస్ట్ కోచింగ్ ఇండియాలో మద్రాస్ ఉండేది. అప్పుడు మద్రాస్కి వెళ్ళాను కోచింగ్కి వెళ్ళి. ఇక్కడ ఇంచుమించు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 6 months ఉన్నాడు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 1 year 9 months ఉన్నాను. ఫస్ట్ ఇయర్ 6 months ఉన్నప్పుడు ఇంకా సీఏ ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 9 months ఉన్నప్పుడు సీఏ ఫైనల్ కోచింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. వచ్చేసి రాగానే ఆఫీస్ పెట్టుకున్నాను. తర్వాత 2003లో పాస్ కావడం జరిగింది అనమాట. ఈ విధంగా మన కోచింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ బెస్ట్ కోచింగ్ ఎక్కడ దొరికితే ఆ కోచింగ్ పెట్టి నాకు తొందరగా నాకు ఉపయోగపడింది అన్నమాట. అంటే ఇప్పుడు నిజంగా చూస్తే మీరు 41 years ఆఫ్ ఇండస్ట్రీ సార్ సీఏలో? 45 పాస్ అయ్యి 41 years. 41 years 83లో పాస్ అయ్యాడు, 41 years అయింది.
అంటే మేము ఇంకా పుట్టను కూడా పుట్టలేదు సార్ మీరు సీఏ పాస్ అయినప్పుడు. అంటే మాకు తెలిసిన పరంగా మేము సీఏలు అంటే చాలా తక్కువ చూసినాం. మా ఫ్యామిలీలో ఎవరో పాస్ అయిన వారు అంటుండే. కానీ మీరు ఆ టైంలోనే పాస్ అయిందంటే చాలా గ్రేట్ సార్ అన్నది. అది కాకుండా మీరు చాలా సింపుల్గా ఉంటారు, కానీ మీకు నిజామాబాద్ నుంచి ఢిల్లీ దాకా మీకు ప్రతి ఒక్క మీటింగ్స్ కానివ్వండి, మీరు పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ కూడా వెళ్తున్నారన్న నేను విన్నాను సార్. సో అంటే ఎలా సక్సెస్ అయ్యారు సార్ అంత దాకా? అంటే మాకు పర్ఫెక్షన్ ఉండాలి పనిలో. నాకు ఎప్పుడు నమ్మకాలంటే ప్లానింగ్, పర్ఫెక్షన్. దాంట్లో ఏ డిఫెక్ట్ ఉండదు. చదువుకున్నప్పుడు అట్లాగే ఉంది. ఈవెన్ స్కూల్ పీరియడ్ అంతే, కాలేజీలో అంతే, సీఏలో కూడా అంతే. ప్లానింగ్ ప్రకారమే పని చేసుకున్నామని, ఆ ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేసుకున్నామని ఆ విధంగా ఉండేది. ఎప్పుడు ముందునే కదా వెనుకబడలేదు ఎప్పుడు కూడా. ప్రాక్టీస్కి వచ్చినది కూడా అనుకున్నాను ఎప్పుడు కూడా ఇది చేయలేదు, ఇది మర్చిపోయామనే మాట రాకూడదు. ప్రాక్టీస్లో కూడా 100% పర్ఫెక్ట్గా ఉండాలి. రిజల్ట్ ఏ విధంగా రావచ్చు, మన ఇష్టం, మనకు రావచ్చు రాకపోవచ్చు, కానీ మన ప్లానింగ్ మాత్రంలో పర్ఫార్మెన్స్లో ఎలాంటి డిఫెక్ట్ ఉండకూడదు. 100% పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే మాకు ప్రొఫెషన్లో నాకు సింపుల్ అయిన కారణం ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయడము, పర్ఫెక్ట్గా అప్రూవ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం, ప్రజెంటేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం డిపార్ట్మెంట్కి. దానివల్ల నాకు 95% కేసులు కూడా సింపుల్గా అయిపోయినాయి చాలా వరకు కూడా. ఈవెన్ టఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నా కానీ నాకు సింపుల్గా అయిపోయింది. కారణం ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాను. అదొకటి. ఇంకోటి, నేను ఎప్పుడు కూడా నెగ్లిజెంట్ చేయాలి. చిన్న పని పెద్ద పని, చిన్న క్లయింట్ పెద్ద క్లయింట్ అని కాదుకున్నా ఏ క్లయింట్ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కాబట్టి అప్పుడు చిన్న క్లయింట్ ఇప్పుడు పెద్దగా అయిపోయారు. అప్పుడు చిన్న స్టార్ట్ అయిన ఇప్పుడు పెద్దగా అయిన వాళ్ళు పెరిగే, వాళ్ళ ఫ్యామిలీ పెరిగింది, వాళ్ళ బిజినెస్ పెరిగింది, వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గినాయి. కాబట్టి జనరల్గా వాళ్ళు మాకు వచ్చే కేసులన్నీ కూడా ఆ పాత డిఫరెన్స్ చేసిన కేసులు. ఆ విధంగా మాకు ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది సార్. సిఏ పక్కకు పెడితే ఇదొక కోణం అయితే, మీరు టోటల్లీ ఆర్ఎస్ఎస్ అని విన్నాం సార్, అది ఎంతవరకు నిజం సార్? అంటే నేను అప్పుడు 69లో స్కూల్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. అప్పుడు బంగారు దత్తాత్రేయ గారు ప్రచారకు ఉండేవారు మా ఏరియాకు. అప్పుడు శాఖలకు వెళ్ళేవాడిని. అప్పుడు 69, 71, 72 10th క్లాస్ వరకు, 9th క్లాస్ వరకు వెళ్ళేవాడిని. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. అప్పటి నుంచి కంటిన్యూటీ ఉంది. కాకపోతే మళ్ళీ 98 వరకు ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు. నేను మా ఊళ్ళో లేను కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. అయితే మళ్ళీ 98లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు బీజేపీ నుంచి వచ్చేసి నేను సార్ మీరు కూడా యాక్టివ్ జాయిన్ కాండి అని చెప్పిన తర్వాత అప్పుడు శిశుమంది స్కూల్స్, ఆర్ఎస్ఎస్ ఇవన్నిట్లో మళ్ళీ ఇన్వాల్వ్ కావడం జరిగిందన్నమాట.